చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఏడుపు ఒకటే ఏడుపు ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పురడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బజారు భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే 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 మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందేనా ఓటుకు నోటు దొంగ, దానికి తోడి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైన తెలంగాణకి ఈరోజు. దమ్ముంటే నువ్వు 6 మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకోవా. ఫస్ట్ కేసీఆర్ గారు దించడానికి నేనేమైనా చేసినా అంటే చెప్పకనే చెప్పిండు, అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డి దారిన నేను గద్దెనెక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం, రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తన ఒక సభలో. రేవంత్ రెడ్డి యొక్క తిట్లు ఆయనకే రేపు ఆయన వినాశనానికి రాజకీయంగా సమాధికి మెట్లు కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట యాదాద్రి పవర్ఫుల్ గాడ్, అక్కడికి పోయి ఎవడ అబద్ధాలు ఆడాలనుకున్న అబద్ధాలు ఆడలేడు. రేవంత్ రెడ్డి లాంటి ఒక పచ్చి అబద్ధాల కోరు, పొట్ట చీరిస్తే నిలువెల్లా అబద్ధాలు ఆడేటోడు కూడా నిన్న నిజం చెప్పేసిండు. అది లక్ష్మీనరసింహ మహిమ. నిజమేంద్ర అంటే కడుపులో ఉన్నటువంటి కసర్ను హిరణ్యకశిపుడు పొట్ట చీల్చినట్టుగా కసర్ను కక్కిచ్చేసిండు లక్ష్మీనరసింహస్వామి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టుగా వచ్చిండు, ఆ పామును సరిచేయండి, లేకపోతే శాశ్వతంగా గాంధీ భవన్కు తాళాలు పడతాయి. కేసీఆర్ గారు అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. నిన్న మాట్లాడిన మాటలతోటి రేవంత్ రెడ్డి అంటే రివెంజ్ రెడ్డి. పేరు మార్చుకో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాదు, నువ్వు రివెంజ్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. అందాల పోటీలు కామాంధుల చేతిలో కట్టబెట్టిండు. నేను ఇంకా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దట్ ఐ హ్యావ్. మా అందరికి కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలేము మేము. అక్కడ బ్యూరోక్రాట్స్, రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళు చేసినటువంటి అరాచకం బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద. ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ను యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1 trillion ఎకానమీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ప్రజలను మభ్యపెట్టి ఎల్లకాలం యూ కెన్ చీట్. ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, శాశ్వతంగా ప్రజలను మోసం చేయాలన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పథకాలు అమలు చేయకుండా ఏ విధంగా అయితే ఇప్పటివరకు నడిపించినాడో నిన్న కూడా అదే డ్రామా కొనసాగింది మా దగ్గర. ఆలేరు నుంచి కొలన్పాక వెళ్తున్న దారిలో కూడా బ్రిడ్జిని మేము ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కొత్తగా తీసుకొచ్చి ఇప్పటికి కూడా శంకుస్థాపన బండ ఇప్పటికి కూడా ఆ 2 చోట్ల ఉంది. కాలువపల్లి దగ్గర ఉంది, కొలన్పాక దగ్గర ఉంది. కొత్తగా మేమేమో చేస్తామని చెప్పి 15 కోట్లకు బడ్జెట్ పెంచుకొని ఈరోజు మీ కమిషన్ల కోసం ఈరోజు బడ్జెట్ పెంచుకొని పనిచేస్తూ ఉన్నారు. గంధమల్ల గురించి మాట్లాడిన మీరు, అయ్యా గంధమల్లకు నీళ్ళు వచ్చేదే కాళేశ్వరం ద్వారా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదయ్యా. ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం ముఖ్యమంత్రిగా 18 నెలలు అయింది, ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేస్తలేరు మీరు. ఆనాల్లో ఎక్కించి నీ సభకు తరలించుకున్న సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే కూడా బయట పెడతాం. ఇంత అరాచక పాలన నేను అనుకుంటా నేను పుట్టి పెరిగి 50 సంవత్సరాలు ఇంకా ఇట్లాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు.